ప్రజలందరూ చట్టాలపై అవగాహన పొందుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులతో పాటు మనందరిపై ఉందని వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ అన్నారు. Law abiding persons as well as bad morning to the illegal land grabbers. ఇటీవల కాలంలో కనుక చూసినట్లయితే వార్తల్లోనూ మరియు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ యొక్క మేతపురం భూములు అంటే కేటిల్ గ్రేజింగ్ ల్యాండ్స్ అండ్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆయకట్ట భూములు, చెరువు కట్ట భూములు, రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్స్, ఇంకా గవర్నమెంట్ సంబంధించిన భూములంతా కూడా కొంతమంది వ్యక్తులు చట్ట వ్యతిరేకంగా అంటే ఇల్లీగల్ మేనర్ లో గ్రాప్ చేస్తూ ప్రభుత్వ అధికారుల యొక్క వాల్యుబుల్ టైం అంతా కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ నాట్ రైట్ ఆన్ యువర్ పార్ట్ బికాస్ ఆఫ్ చట్టం అనేది ఒకటి ఉంది. చట్టాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. బీ అవేర్ అబౌట్ ది లా. కాబట్టి ప్రతి ఒక్కరు చట్టాన్ని గురించి తెలుసుకోవాలి. ఇగ్నోరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఈస్ ఎక్స్క్యూజబుల్ బట్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. ఈ విషయాన్ని ఈ రోజు ఎందుకు చెబుతున్నానంటే ప్రతి ఒక్కరు చట్టాన్ని గౌరవించాలి. చట్టంలో చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అండ్ సెక్షన్స్ ని కూడా ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పాటించాలి. అందువల్ల చెప్పడం ఏమనగా it is a primary duty and the fundamental duty of the every citizen of the India. We have to protect the public properties. అంటే ప్రభుత్వ యొక్క ఆస్తులని ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు రక్షించాలి. ఇది ప్రాథమిక విధిలో చెప్పబడి ఉంది. ఆర్టికల్ 51 క్లాస్ A లో చెప్పబడి ఉంది. కాబట్టి దీనికి సైమల్టేనియస్ గా ఇంటర్లింక్ అయింది. సెక్షన్ 39 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కనుక చూసినట్లయితే సెక్షన్ 39 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 క్లియర్లీ డిఫైన్డ్ అండ్ యాంప్లిఫైడ్ దట్ పబ్లిక్ కెన్ గివ్ ఏ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫ్ ది అఫెన్సెస్ అని చెప్పబడి ఉంది. ఈ యొక్క సెక్షన్స్ లో మొత్తము 12 క్లాజులు ఉన్నాయి. 12 క్లాజుల్లో క్లాజు 9 లో మిస్చీఫ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఐపీసీలో సెక్షన్ 431 to 434 లో ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులకు అంటే ప్రభుత్వ ప్రాపర్టీకి ఏదైనా డ్యామేజ్ అంటే మిస్చీఫ్ జరిగితే దానికి పనిష్మెంట్ ఉంది. కాబట్టి అలాంటి నేరాలు కనుక జరిగినప్పుడు ఆ యొక్క నేరానికి సంబంధించి పబ్లిక్ అంటే ప్రజలు ఎవరైనా సరే సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కాబట్టి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఇల్లీగల్ గా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే వ్యక్తులు ఆక్రమణ చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించి ప్రజలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సంబంధిత అధికారులకు ఇవ్వవచ్చు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా చెప్పడం కొన్ని చట్టాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. టుడే ఐ హావ్ డిస్కస్ ది సమ్ ఆఫ్ ది లాస్ విత్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ బికాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది జస్టిస్ మోర్ ఓవర్ టు అవేర్ ది లీగల్ టు ది పబ్లిక్. సో అందులో భాగంగా ఈరోజు కనుక మన ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్ ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1917 గురించి డిస్కస్ చేసుకోవాలి. ఈ యొక్క యాక్ట్ జనవరి 21, 1977 సంవత్సరం అమల్లోకి వచ్చింది. ఈ యొక్క యాక్ట్ లో మొత్తము 12 సెక్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క యాక్ట్ లో కనుక చూసినట్లయితే సెక్షన్ 2 కొన్ని నిర్వచనాల గురించి చెబుతుంది. అంటే సెక్షన్ 2 డిఫైన్డ్ అబౌట్ ది మోస్ట్ అండ్ క్రూషియల్ డెఫినేషన్స్. ఆ యొక్క డెఫినేషన్స్ లో ప్రధానంగా తెలుసుకోవాల్సింది కనుక వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది అసైన్డ్ ల్యాండ్ అని ఈ యొక్క సెక్షన్ లో చెప్పండి. అసైన్మెంట్ ల్యాండ్ అంటే అర్థం ఏంటది? ది ల్యాండ్ అసైన్డ్ బై ది గవర్నమెంట్ టు ది ల్యాండ్లెస్ పూర్ పర్సన్. కాబట్టి ఆ యొక్క సెక్షన్ ప్రకారం అసైన్డ్ ల్యాండ్ అంటే దాని అర్థం సబ్జెక్ట్ టు ది కండిషన్స్ నాట్ అలినేటింగ్ టు ది సచ్ అసైన్డ్ ల్యాండ్ టు ఎనీ పర్సన్ విచ్ మీన్స్ థర్డ్ పర్సన్ అని కూడా చెప్పబడి ఉంది. ఎక్స్ప్లెనేషన్ లో కనుక చూసినట్లయితే క్లియర్ గా ఉంది. అంతేకాక సెక్షన్ 2 లో సబ్ క్లాస్ 3 కూడా క్లియర్ గా చెప్పబడి ఉంది. ఏంటంటే హూ ఇస్ ద ల్యాండ్లెస్ పూర్ పర్సన్ అంటే ద పర్సన్ హూ ఓన్స్ ఏ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ నాట్ మోర్ దాన్ నాట్ ఎక్సీడింగ్ 2.5 acre వెట్ ల్యాండ్ అంటే అటువంటి వ్యక్తి 2.5 ఎకరా సాగుబడి భూమి మించి ఉండకూడదు. అలాగే లేక ఏ పర్సన్ హూ ఓన్స్ 5 నాట్ మోర్ దాన్ అంటే నాట్ ఎక్సీడింగ్ 5 acres ఆఫ్ డ్రై ల్యాండ్ అంటే ఆ వ్యక్తి 5 ఎకరాల మెట్ట భూమి మించి ఉండకూడదు. బట్ అలాంటి వ్యక్తికి మాత్రమే ఎలిజిబుల్ పర్సన్ అవుతాడు అంటే ఈ యొక్క యాక్ట్ ప్రకారం. బట్ సబ్జెక్ట్ టు ది కండిషన్స్ లేడ్ ఇన్ ది ఎక్స్ప్లెనేషన్ అకార్డింగ్ టు ద సెక్షన్. కాబట్టి తెలుసుకోవాలి. సెక్షన్ 3 యొక్క ప్రైమ్ ఆబ్జెక్ట్ ఏంటంటే సైనాప్సిస్ ఆఫ్ ది సెక్షన్ 3
ప్రొహిబిషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది అసైన్డ్ ల్యాండ్. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అంటే అర్థము అసైన్మెంట్ ల్యాండ్స్ పొందబడిన వ్యక్తి అంటే హూ గాట్ ది అసైన్ ల్యాండ్, అటువంటి వ్యక్తి ఎటువంటి ట్రాన్స్ఫర్ చేయకూడదు. అంటే ట్రాన్స్ఫర్ అంటే ఈ యొక్క చట్ట ప్రకారం అర్థము ఎనీ గిఫ్ట్ అంటే ఒక బహుమానంగా కానీ, ఎనీ సేల్ అంటే అమ్మకూడదు, అంతేకాకుండా మోర్టిగేజ్ తనఖా పెట్టకూడదు, లీజ్ కి ఇవ్వకూడదు, ఎక్స్చేంజ్ అంటే మార్పిడి చేయకూడదు. ఈ యొక్క కండిషన్స్ కూడా ఉంటాయి. ఈ యొక్క కండిషన్ సబ్జెక్ట్ టు ది కండిషన్స్ లేడ్ బై ది కన్సర్న్ గవర్నమెంట్. కాబట్టి అలా చేయకూడదు. కాబట్టి సెక్షన్ 3 లో కనుక చూసినట్లయితే నో landless person shall transfer the such assigned land. Moreover, no person shall acquire the assigned land by way of transfer, gift, sale and lease, etc. కాబట్టి ఎవరైతే కనుక ఈ యొక్క సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 and 2 లో ఉన్న ప్రొవిజన్స్ కి కాంట్రరీ అంటే వ్యతిరేకంగా ఎవరైతే భూమిని అక్వైర్ చేసుకుంటారో, సంపాదించుకుంటారో అతను శిక్షార్హుడు అవుతాడు. కాబట్టి సెక్షన్ 7 లో పెనాల్టీ గురించి చెప్పండి. అటువంటి వ్యక్తి అంటే ఎవరైతే ఆ యొక్క మేనర్ లో ఆ భూమిని అసైన్ ల్యాండ్ ని అక్వైర్ చేసుకుంటాడో అతను శిక్షార్హుడు. సుమారు అతనికి 6 నెలల జైలు శిక్ష మరియు జరిమానా కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జరిమానా మరియు ఫైన్ కూడా జరిమానా మరియు శిక్ష రెండు కూడా ఉంటుంది. అంతేకాకుండా సెక్షన్ 4 గురించి డిస్కస్ చేసుకోవాలంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది బ్రీచ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 3. అంటే సెక్షన్ 3 లో బ్రీచ్ అంటే భంగం అయినటువంటి అంటే వైలేట్ అయినటువంటి రూల్స్ సంబంధించి కాన్సిక్వెన్స్ అంటే పర్యవసానాల గురించి చెప్పబడుతుంది. ఈ యొక్క పర్యవసానాల్లో ప్రధాన పాత్రగా హానరబుల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అంతేకాకుండా ఎనీ ఆథరైజ్డ్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ యాక్ట్ అటువంటి అధికారి ఆ యొక్క కాంట్రారీ ప్రొవిజన్స్ ఆఫ్ ది రూల్స్ కి అంటే రూల్స్ కి వ్యతిరేకంగా ఏవైతే ఒక అసైన్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయ్యి అది ఆ పొజిషన్ లో ఉంటుందో అటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఆ యొక్క పొజిషన్ ని అంటే వెనక్కి తీసుకుంటుంది గవర్నమెంట్. అలా తీసుకునే సందర్భంలో ఆ వ్యక్తి అంటే ఆ యొక్క థర్డ్ పర్సన్ ఆ యొక్క అధికారి కనుక డ్యూటీస్ కి అంటే అపోజ్ చేసినా అంటే ఇంపీడ్ చేసినా అతను ఖచ్చితంగా శిక్షార్హుడు అవుతాడు. అంతేకాకుండా ఆ యొక్క ప్రభుత్వ అధికారి అలా తన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆ థర్డ్ పర్సన్ తన యొక్క విధులు ఆ యొక్క ప్రభుత్వ అధికారి యొక్క విధులు కనుక ఆటంకపరిచినట్లయితే ఇండియన్ పెనల్ కోడ్ అంటే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 186 ఐపీసీ ప్రకారం శిక్షార్హుడు అవుతాడు. అలాగే కనుక అటువంటి వ్యక్తి అంటే ఆ థర్డ్ పర్సన్ ఆ యొక్క ప్రభుత్వ అధికారి కనుక మీద క్రిమినల్ ఫోర్స్ కానీ అసాల్ట్ అనే కనుక చేసినట్లయితే అతను భారత శిక్షా స్మృతిలోని 353 సెక్షన్ ప్రకారము శిక్షార్హుడు అవుతాడు. సుమారు జైలు శిక్ష 2 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సెక్షన్ 5 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇన్ దిస్ యాక్ట్. సెక్షన్ 5 subsection 1 imposes a mandatory or statutory duty on the district collector to prepare the list of the assigned land, as well as such list shall be forwarded to the registering officers for enabling them to refuse the register the such assigned lands to the third persons. కాబట్టి ఈ యొక్క విషయంలో అంటే ఈ యొక్క కలెక్టర్ గారు ఆ యొక్క పవర్స్ ని అంటే ఆ యొక్క స్టాట్యూటరీ పవర్స్ ని మే డెలిగేట్ టు ది హిస్ సబార్డినేట్ ఆఫీసర్స్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ది మండల్ రెవెన్యూ ఆఫీసర్. కాబట్టి ఆ విధంగా కలెక్టర్ గారికి డెలిగేట్ చేసే పవర్స్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే సరే ఈ యొక్క సెక్షన్ లో చెప్పనట్టు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ఫార్వర్డ్ చేయబడినటువంటి అసైన్మెంట్ లిస్ట్ కి వ్యతిరేకంగా అంటే కాంట్రారీ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది సచ్ థింగ్ ఫర్ సపోజ్ రిజిస్ట్రేషన్ కనుక జరిగినట్లయితే సెక్షన్ 5 సబ్ క్లాస్ సబ్ సెక్షన్ 7 ప్రకారము ఆ రిజిస్టర్ చేసినటువంటి అధికారి కూడా శిక్షకు గురవుతాడు. ఈ సెక్షన్ లో చెప్పబడుతుంది. కాబట్టి అతనికి శిక్ష 6 నెలల జైలు శిక్ష 10,000 రూపాయల జరిమానా విధింపబడుతుంది. కొన్ని సందర్భాల్లో శిక్ష మరియు జరిమానా కూడా విధింపబడుతుంది. అంతేకాకుండా ది ఆఫీసర్ హూ omit or default or fail to prepare the list of the assigned land, such officer shall be lead to prosecute. కాబట్టి ఆ వ్యక్తి కూడా ఆ లిస్టు తయారు చేయనటువంటి అధికారి కూడా ప్రాసిక్యూట్ చేయబడతాడు. అతనికి కూడా 6 నెలల జైలు శిక్ష లేక 10,000 రూపాయల జరిమానా ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో శిక్ష మరియు జరిమానా కూడా ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాలి. సెక్షన్ 7 గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఇది పెనాల్టీల గురించి చెప్తుంది. అంటే పెనాల్టీ మరియు పీనల్ ప్రొవిజన్ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఇట్ ఇస్ ఆల్సో పీనల్ ప్రొవిజన్. కాబట్టి అసైన్మెంట్ ల్యాండ్స్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కనుక సెక్షన్ 3 సబ్ సెక్షన్ అంటే సినాప్సిస్ 27 లో కనుక చూసినట్లయితే ఈ యొక్క సినాప్సిస్ 27 డిఫామ్ పట్టా గురించి చెప్తుంది. అంటే డిఫామ్ పట్టాలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే ఆ ఒరిజినల్ అసైన్ కి ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ కి డిఫామ్ పట్టా ఇవ్వబడుతుంది. ఆ యొక్క డిఫామ్ పట్టాల కనుక చూసినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే నియమ నిబంధనలు ఉంటాయి. ఎవరైతే లాస్ట్ యొక్క నిబంధన అంటే 14 ఇంత కనుక నిబంధన కనుక చూసినట్లయితే పైన కనపరిచినటువంటి నిబంధనలు ఈ యొక్క అసైన్ ల్యాండ్ పర్సన్ వైలేట్ చేసినట్లయితే బ్రిడ్జ్ అంటే భంగం చేసినట్లయితే గవర్నమెంట్ వారికి తిరిగి ఆ యొక్క ల్యాండ్ ని రిజ్యూమ్ చేసుకునే అధికారం ఉంటుంది. మోర్ ఓవర్ వితౌట్ పేయింగ్ ది కాంపెన్సేషన్ టు ది సచ్ అసైనీ. కాబట్టి నష్టపరిహారం కూడా ఇవ్వబడదు. ఎప్పుడు ఆ యొక్క కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని అతను కనుక వైలేట్ అంటే ఉల్లంఘన చేసినట్లయితే అంటే బ్రీచ్ చేసినట్లయితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయము ఉంది. అంతేకాకుండా నేను చెప్పడం ఏమనగా కొంతమంది వ్యక్తులు తన దగ్గర ఎటువంటి టైటిల్ అంటే హక్కు లేకుండా మరియు ఎటువంటి ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్ లేకుండా ప్రభుత్వ భూముల్లోకి అంతేకాకుండా రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లోకి ట్రెస్పాస్ అవుతున్నారు. అంటే అనుమతి లేకుండా ప్రభుత్వ వారి అనుమతి లేకుండా వెళ్తున్నారు. అది చట్ట పరిధిలో కనుక చూసినట్టయితే క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తి 447 ఐపీసీ కింద శిక్షకి గురవుతాడు. అంతే కనుక అటువంటి వ్యక్తి ఎవరైతే ఆ యొక్క ప్రభుత్వ భూములకు ఎంటర్ అయ్యి ట్రెస్పాస్ అయ్యి అక్కడ కనుక ఏదైనా ప్రభుత్వ భూములు కనుక డ్యామేజ్ అంటే మిస్చీఫ్ కనుక చేసినట్లయితే అటువంటి వ్యక్తి సెక్షన్ 427 ఐపీసీ కింద శిక్షకు గురవుతాడు. ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏమనగా మిస్చీఫ్ 427 ఐపీసీ ఉంటుంది. ఒకవేళ అతను ఆ యొక్క ప్రభుత్వ భూములు కనుక ఎక్కువ మొత్తంలో అంటే డ్యామేజ్ చేసినట్లయితే కొన్ని సందర్భాల్లో ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ టు ది పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 లోని సెక్షన్ 3 కూడా కొన్ని సందర్భాల్లో అటువంటి వ్యక్తి మీద రిజిస్టర్ చేయబడుతుంది. కాబట్టి సెక్షన్ 3 ఏం ది పీటీపీపీ యాక్ట్ సెక్షన్ 3 వాట్ డిఫైన్ దట్ మిస్చీఫ్ కాజ్డ్ టు డ్యామేజింగ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీ అంటే పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ చేయడం బై మ్యానర్ ఆఫ్ మిస్చీఫ్ అంటే ఆ ప్రభుత్వ భూములకి డ్యామేజ్ చేయటం. ఆ భూములు ఎలాంటివి అయితే ఈ యొక్క సెక్షన్ 3 లో కనుక చూసినట్లయితే అంటే పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 లో ఆ ప్రాపర్టీ అని ఒక ఎనీ బిల్డింగ్ ఆర్ ఎనీ ఇన్స్టాలేషన్ ఆర్ ఎనీ ప్రాపర్టీ యూజ్డ్ టు కనెక్షన్ విత్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఆర్ సప్లైయింగ్ ఆఫ్ ది వాటర్ ఆర్ పవర్ ఆర్ ఎనీ లైట్. కాబట్టి అలాంటి యొక్క ప్రాపర్టీస్ కి అలాంటి యొక్క ఇన్స్టాలేషన్స్ కి అలాంటి ప్రొడక్ట్స్ కనుక ఎటువంటి వ్యక్తి అయినా సరే డ్యామేజ్ చేసినట్లయితే సెక్షన్ 3 ఆఫ్ ది పీడీపీపీ యాక్ట్ 1984 రిజిస్టర్ అవుతుంది. ఈ యొక్క సెక్షన్ ప్రకారం అతని శిక్ష ఎంత ఉంటుందంటే నాట్ 6 నెలల పీడీపీపీ యాక్ట్ పనిష్మెంట్ కనుక చూసినట్లయితే అటువంటి వ్యక్తికి 6 నెలలకు మించి జైలు శిక్ష మరియు ఆ యొక్క జైలు శిక్ష మేబీ ఎక్స్టెండ్ అప్ టు 5 years 5 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. అది కూడా కఠిన కారాగార శిక్ష అంటే రెగ్యులర్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అదే కనుక సెక్షన్ 4 కనుక మనం చూసినట్లయితే మిస్చీఫ్ కాజింగ్ ఏ డ్యామేజ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీ బై యూజింగ్ ది ఫైర్ అండ్ ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్స్. ఈ యొక్క నేరానికి సంబంధించి అటువంటి వ్యక్తికి పనిష్మెంట్ అయితే అంటే శిక్ష 1 సంవత్సరానికి మించి మరియు అప్ టు 10 years అంటే 10 సంవత్సరాల వరకు అతనికి శిక్ష ఉంటుంది. అది కూడా రెగ్యులర్ అంటే కఠిన శిక్ష ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆస్తుల జోలికి అన్నెసరీగా వితౌట్ హ్యావింగ్ ఎనీ వ్యాలిడ్ టైటిల్ అండ్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ షల్ నాట్ ఎంటర్ టు ది గవర్నమెంట్ ల్యాండ్. ఎందుకు చెప్తారంటే గవర్నమెంట్ ల్యాండ్ అనేది ప్రభుత్వము కొన్ని ల్యాండ్స్ ని రిజర్వ్ చేసి పెట్టుంటది ఎక్కువ మొత్తంలో. ఎందుకంటే భవిష్యత్తులో ఫర్ ది పర్పస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ పబ్లిక్ వెల్ఫేర్. సో ఆ పబ్లిక్ వెల్ఫేర్ కొరకు ఆ ల్యాండ్స్ ఎంతో కాలం నుంచి ఉంటాయి. వాటిని అదురుగా చూసుకుని కొంతమంది వ్యక్తులు ఎటువంటి హక్కు లేకుండా ఎటువంటి టైటిల్ లేకుండా ఎంటర్ అవుతూ పబ్లిక్ ప్రాపర్టీకి చాలా డ్యామేజ్ చేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్ యువర్ పార్ట్. సో చట్టం గురించి తెలుసుకోండి. అంతేకాకుండా నేను చెప్పడం ఏమనగా ప్రధానంగా
వ్యక్తుల యొక్క ప్రాపర్టీస్, అంటే మన ఇంట్లో ఒక పెచ్చు ఊడితే మనం ఎంత బాధపడతాము, ఆ యొక్క పెచ్చు ఊడేంత వరకు మనము పెచ్చు ఊడి దాన్ని క్లియర్ చేసేంత వరకు మన మనసు తాపత్రయంగా ఉంటది, ఆ క్లియర్ అయ్యేంత వరకు ఉంటాం. అలాంటిదే పబ్లిక్ యొక్క ప్రాపర్టీని ఇంత డ్యామేజ్ చేస్తూ ఉంటే మరి భూమాత ఎంత బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా వ్యక్తులు కొంతమంది తెలుసుకోవాలి. కాబట్టి చట్టాల గురించి తెలుసుకోవాలి, చట్టం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. అంతేకాకుండా నేను చెప్పడమే కాకుండా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా సెక్షన్ 434 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్, అంటే భారత శిక్షాస్మృతిలోని 434 సెక్షన్ కనుక తెలుసుకున్నట్లయితే ఈ యొక్క సెక్షన్ క్లియర్లీ డిఫైన్ దట్ ది పర్సన్ హూ ఎవర్ destroys or moves the any landmark fixed by the authority or public servant. అంటే ఎటువంటి వ్యక్తి అయినా సరే ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ స్థలంలో నాటినటువంటి ఒక ల్యాండ్ మార్క్స్ ని దాన్ని డిస్ట్రాయ్ చేసిన, అంటే విధ్వంసం చేసిన, డ్యామేజ్ చేసిన, దాన్ని మూవ్ చేసిన, అక్కడి నుంచి కదిలించిన అతను ఈ యొక్క సెక్షన్ ప్రకారము శిక్షార్హుడు అవుతాడు. అతనికి ఖచ్చితంగా శిక్ష కూడా ఉంటుంది, మరి ఫైన్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కాబట్టి చట్టాన్ని గౌరవించాలి, చట్ట పరిధిలో ఉంటూ నడుచుకోవాలి. బట్ యూ షుడ్ నాట్ గో బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది లా. యూ షుడ్ బి విత్ ది కార్నర్ ఆఫ్ ది లా. సో చట్టాన్ని గౌరవించండి అని నా మిక్కిలి హృదయపూర్వకంగా ప్రజలందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.